ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వులు జోక్యానికి హైకోర్టును డ్రైవర్ హత్య డోర్ డెలివరీ కేసులో ఎమ్మెల్సీ నిందితుడు తదుపరి దర్యాప్తునికి ఎలాంటి హాని జరగదు, ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించలేము, న్యాయమూర్తి సవాల్ చేసే అర్హత అనంతబాబుకి లేదు అంటూ ఏజీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే నా ఫ్లాట్లో డబ్బులు దాచేవారు వైసీపీ ఓడిపోగానే తీసుకెళ్లారు, ఆ తర్వాత నన్ను దుబాయ్ పంపారు, లెక్కర్ స్కామ్ గురించి నాకు తెలియదు, రాజకేశ్ రెడ్డి ఈవీ డివిజన్ కోసం ఇంజనీర్గా పనిచేశా, సిట్ విచారణలో A47 బెహ్రూన్ షాజిల్ షేక్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక నా దగ్గర పెట్టిన డబ్బులు తీసుకున్నారు, నన్ను దుబాయ్కి వెళ్ళిపోమన్నారు, అక్కడే ఉద్యోగం చేసుకున్నా, నాకు లెక్కర్ స్కామ్తో సంబంధం లేదు, రాజకేశ్ రెడ్డి మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్ధం చేసిన ఎలక్ట్రిక్ వాహన డిజైన్లో పనిచేసిన ఇంజనీర్ మాత్రమే సిట్ అధికారులకు లెక్కర్ స్కామ్ నిందితుడు బెహ్రూన్ షాజిల్ షేక్ చెప్పినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు జగనాయంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజకేశ్ రెడ్డి ప్రణాళిక అమలు కోసం నియమించుకున్న విద్యావంతులైన యువకులు షాజిల్ షేక్ ఒకడు. నెల్లూరు జిల్లాకు చెందిన షాజిల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా రాజకేశ్ రెడ్డి గ్యాంగ్ కంట్లో పడ్డాడు. లెక్కర్ స్కామ్లో వసూలు చేసిన కమిషన్ నుంచి రాజకేశ్ రెడ్డి కొంత నొక్కేశాడు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో పాటు విదేశాల వ్యాపారాలు ప్రారంభించాడు. మరోవైపు మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రికల్ ఆటో రంగంలోకి ప్రవేశిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఈవీ వాహనానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఐపాక్ బృందంలోని కీలక వ్యక్తి భార్యను సీఈఓగా నియమించి ఈవీ బ్యాటరీ వాహన డిజైన్తో పాటు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అనుమతులని పొందాడు. అందుకు భారీగా సొమ్ము ఖర్చు చేసిన రాజకేశ్ రెడ్డి లెక్కర్ ముడుపుల నుంచి నగదు రూపంలో ఎప్పటికప్పుడు ఈ వాహన R&D కోసం వినియోగించే డిజైన్ రూపకల్పన ఇంజనీర్గా పనిచేసిన బెహ్రూన్ షాజిల్ ఎన్నికల ముందు వరకు హైదరాబాద్లోనే ఉన్నాడు. నమ్మకస్తుడిగా ఉన్నంత రాజకేశ్ రెడ్డి గ్యాంగ్ సభ్యులు లెక్కర్ ముడుపులను అక్కడ అప్పుడప్పుడు అట్టపెట్టెలో తెచ్చి బెహ్రాన్ ఫ్లాట్లో పెట్టేవారు. ఈవీ అవసరాల కోసం కొంత ఇచ్చి మిగతా సొమ్ము తీసుకెళ్లేవారు. సిట్ అధునాతన టెక్నాలజీ సాయంతో మొత్తం మూలాలు వెలికి తీస్తోంది. మద్యం ముడుపుల వసూలు నిందితులు పలుమార్లు హైదరాబాద్లోని బెహ్రూన్ ఫ్లాట్కి వెళ్ళినట్టు విచారణలో గుర్తించింది. కూపీలాగడంతో అక్కడ ముడుపుల సొమ్ము భద్రపరిచేవారని తేలింది. దీంతో బెహ్రూన్ షేక్ని లెక్కర్ స్కామ్లో నిందితుడిగా చేర్చింది. సిట్ అతని కోసం అతని ఆచూకీ కోసం చేసిన ప్రయత్నం ఫలించి దుబాయ్లో ఉంటున్నట్టు తెలుసుకుని విచారణకు రమ్మని పెళ్లతో శుక్రవారం విజయవాడలో సిట్ కార్యాలయానికి వచ్చాడు. లెక్కర్ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజకేశ్ రెడ్డి ఈ వాహనం కోసమే పనిచేశానని చెప్పాడు. బెహ్రూన్ అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సిట్ అధికారులకు అందజేసినట్టు తెలిసింది. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న సిట్ అధికారులు తమకు అందుబాటులో ఉండాలని చెప్పి పంపినట్టు సమాచారం. అయితే తన కుటుంబం దుబాయ్లో ఉంటుందని ఈ స్కామ్లో తాను చిక్కుంటాను అనుకోలేదని నిందితుడు వాపోయినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.